అబిడ్స్ నుంచి బషీర్బాగ్ వరకు ఫుట్పాత్లు ఆక్రమించుకున్న పండ్ల బండ్లను దుకాణాలను కూల్చివేశారు జీహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ పోలీసులు. దీంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు వ్యాపారులు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా దుకాణాలు ధ్వంసం చేయడంపై స్థానిక కార్పొరేటర్ సురేఖ మండిపడ్డారు. అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు చిరు వ్యాపారులతో కలిసి ఆందోళనకు దిగారు. చిరు వ్యాపారులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కార్పొరేటర్ సురేఖ. ఇద్దరు మళ్ళీ ఇంకొక ఆయన కూడా ఉన్నారు, సురేష్ అన్న. వీళ్ళు 35 సంవత్సరాల నుంచి దాదాపు వీళ్ళు ఎంతో కష్టపడి అక్కడ వాళ్ళ టీ కొట్టు, మళ్ళీ ఇంకో చెరుకు బండి ఇది పెట్టడం జరిగింది. ఇది దాదాపుగా 30 సంవత్సరాల నుండి వాళ్ళు నడుపుతున్నారు. వాళ్ళ జీవితం, వాళ్ళ ఇంట్లో ఒక్కరు కూడా ఉద్యోగస్తులు లేరు. ఈమెనే వాళ్ళ ఇల్లు నడిపియాలి. ఎంత కష్టపడుతుందో మాకు కూడా స్వయంగా మేము చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఇప్పుడు కమిషనర్ ఏదో ఆదేశం ఇయ్యగానే ఈ ఎంప్లాయీస్ వచ్చి ఎటుగా ఆలోచించకుండా కూర్చడం అనేది చాలా అన్యాయం. కనీసం ఒక నోటీసో లేకపోతే వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ అన్నా ఇవ్వాలి. అవన్నీ కూడా ఏమి ఇవ్వకుండా నిర్దాక్షంగా మొత్తం కూలగొట్టారు. ఇప్పుడు దాని కంపెన్సేషన్ మేము ఈ రోజు అడుగుతున్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరం కూడా ఈ రోజు ఇక్కడ నుంచి మాకు కంపెన్సేషన్ అన్న రావాలి, లేకపోతే ఇదే చర్య యావత్ మొత్తం హైదరాబాద్ లో జరగాలి. ఒక్కరిద్దరు ఒక ప్లేస్ ఇంకో ప్లేస్ అంటే కాదు. రూల్ అంటే రూల్ ఉండాలి. ఏదో స్కీమ్ వచ్చింది, ఈ రోజు ఏదో